మహాకూటమి ఏర్పాటుతో ఊపు మీద ఉన్న టీడీపీ ఇక కాంగ్రెస్ పీఆర్పీలను ప్రచారంతో ఉక్కిరిబిక్కిరి చేయనుంది. బాబాయ్ అబ్బాయిలతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా ముప్పేట దాడికి వ్యూహం సిద్ధం చేశారు. తెలంగాణ అంశంపై ఢిల్లీలో జరిగిన డెవలప్మెంట్స్ తర్వాత మహాకూటమి ఏర్పాటు దాదాపు ఖరారు కావడంతో టీడీపీ ప్రచారంపై దృష్టి నిలిపింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. దీనికి అనుగుణంగానే పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నెల 29 నుంచి అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటిస్తానని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. ఈ 2009లో జరిగిన ఎన్నికల కోసం నేను ఈ 28 నుంచి 29 నుంచి హిందూపురం నుంచి నా ప్రచార కార్యక్రమం 29వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బాలయ్య పర్యటన 10 రోజుల పాటు 5 జిల్లాల్లో సాగనుంది. ఇదే సమయంలో తెలంగాణలో చంద్రబాబు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా టీఆర్ఎస్ నేతలను కూడా కలుపుకునిపోయే యోచనలో ఉన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ చేతులెత్తేసిన నేపథ్యంలో చంద్రబాబు పర్యటన తెలంగాణ ప్రజలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఇదే కాలంలో తెలుగుదేశం తురుపుముక్క జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున కానీ లేదా ఉత్తరాంధ్రలో బాలయ్య పర్యటన తర్వాత కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్టీఆర్ను ప్రచార పర్వంలోకి దించాలని భావిస్తోంది. దీనికి జూనియర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీ క్యాడర్ను ఉత్తేజితం చేసేందుకు ఎన్టీఆర్ పర్యటన దోహదం చేస్తోందని పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది. తద్వారా ఆ జిల్లాలో పీఆర్పీకి చెక్ పెట్టొచ్చనేది పార్టీ వ్యూహం. ఒకేసారి వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పర్యటనలు చేయడం ద్వారా కాంగ్రెస్ పీఆర్పీలపై ప్రచారం విషయంలో పైచేయి సాధించాలనేది టీడీపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది.